హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం వెజ్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ బిర్యానీని మనం రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ బిర్యానీ చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 4 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి రాగానే వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక పెద్ద సైజు బంగాళదుంపను పైన పొట్టు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఆలూను 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంప సగం పైన వేగిన తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక క్యారెట్, 10 బీన్స్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీ వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ని మనం బాగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. 50% వరకు వేగితే సరిపోతుంది. ఆలు, క్యారెట్ ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు ఇంకా వెజిటేబుల్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కొద్దిగా చల్లారిన తర్వాత అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్, ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారం, టేస్ట్కి తగినంత ఉప్పు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 5 యాలకులు, 5-6 లవంగాలు, 1/2 టీ స్పూన్ షాజీరా, 100 గ్రాముల పెరుగు, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు పెరుగు కొద్దిగా తక్కువగా అనిపిస్తే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 లీటర్ నీళ్లు, 2 గ్లాసుల బాస్మతి రైస్ను కడిగి అరగంట సేపు నానబెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచు దాల్చిన చెక్క, 4 యాలకులు, 4 లవంగాలు, 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ షాజీరా, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని రైస్ను 80% వరకు ఉడకనివ్వాలి. రైస్ మనకు ఈ విధంగా కొద్దిగా నలిపితే మెత్తగా అవ్వాలి. ఇలా ఉంటే సరిపోతుంది. రైస్ ఈ విధంగా 80% ఉడికిన తర్వాత స్ట్రైనర్ తీసుకొని నీళ్లు లేకుండా ముందుగా మనం కలిపి పెట్టుకున్న మసాలాలో వేసుకోవాలి. రైస్ని వేసుకున్నాక సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అన్నం ఉడికించుకున్న వాటర్ని 2 గరిటెల వరకు పోసుకోవాలి. తరువాత కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. తరువాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. తరువాత మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. నిమిషాల తర్వాత వెజ్ దమ్ బిర్యానీ మనకు ఈ విధంగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. రైస్ మనం కరెక్ట్గా ఉడికించుకుంటే ఈ విధంగా పొడి పొడిగా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ బిర్యానీని ప్లేట్లోకి తీసుకొని రైతాతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే వెజ్ దమ్ బిర్యానీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.